ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసినందుకు నిర్వాహకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈనాటి ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నటువంటి సోదర సమానులు బచ్చు వీరాస్వామి గారు, పెద్దలు పూజ్యులు చాలరావు గారు, మిత్రులు నారాయణ ప్రసాద్ గారు, అదేవిధంగా పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తుకొండ కిషోర్ గారు, రాజ్ కుమార్ చౌదరి గారు, అదేవిధంగా పట్టణ సంస్థలో పనిచేస్తున్న ప్రసాద్ గారు, అదేవిధంగా అగ్రికల్చర్ ఏడి నాగరాజు గారు, ఏవో లలితమ్మ గారు, అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కావలి పట్టణ ప్రజలు నిరంతరం కూడా శ్రామికులు. కావలి నియోజకవర్గం వ్యవసాయ నియోజకవర్గం. వ్యవసాయదారులు, వ్యవసాయ కూలీలు నివసించేటువంటి ప్రాంతంలో అందరూ కూడా కావలి నియోజకవర్గానికి సేవ చేసే భాగ్యాన్ని నాకు కల్పించినందుకు మీ అందరి తరఫున అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి మనిషికి 2 లక్షణాలు ఉంటాయి. ఒకటి ధనకాంక్ష, 2 కీర్తికాంక్ష. ఎవరు తిన్నా రిలయన్స్ అంబానీ దగ్గర నుంచి మన ఇంట్లో పనిచేసే గుమస్తా వరకు తన శరీర సౌఖ్యానికి తినే తిండి 20,000 నుంచి ₹1,00,000 మాత్రమే. మన నోట్లోకి వెళ్ళే ముద్ద విలువ 20,000 పేదవాడు తింటే, ధనవంతుడు ఇంకొక సోఫిస్టికేటెడ్గా తింటే, ఇంకో తింటే బాగా మన శరీర సౌఖ్యానికి ₹1,00,000 ఫుడ్ కానీ తిరగలిగితే చాలా గ్రేట్. తినే వయసు, యుక్త వయసు, తినే వయసులో తినడానికి ఆర్థిక స్తోమతలు అడ్డొస్తాయి. తిందామనుకునే రోజుకి జబ్బులు అడ్డొస్తాయి. ఈ రోజున మనం తిందాము అన్నీ ఉన్నాయనుకున్న రోజున ట్యాబ్లెట్లు తింటున్నాం. ఇది మన జీవితం. దీనికోసం నిరంతరం కూడా కాలాన్ని వెచ్చించి డబ్బు ఎడల మనం అందరం పరిగెత్తుతున్నాం. ఎందుకో మన సమాజంలో ఎనలేని విలువ డబ్బుకుంది. డబ్బు అవసరం మనిషి జీవితానికి, కానీ అన్ని వేళ అది కాదు. ఈ రోజున మనం పుట్టే బిడ్డ ప్రయోజకుడిగా పుట్టడు అన్నట్టుగా జీవితాంతం కూడా మన శరీరాన్ని చూసుకోవడంలా, మన శరీర సౌఖ్యాన్ని చూసుకోకుండా మనకు పుట్టిన బిడ్డలు తెలివిగల వాళ్ళు కాదు, రేపు ఆ బిడ్డలకు ఎటువంటి బిడ్డలు పుడతారని తినకుండా దాచిపెట్టి మనం చనిపోతున్నాం తప్ప ఏ ఒక్క రోజు కూడా మన సౌఖ్యాన్ని చూసుకోవటం. ఇది కాదు మన జీవితం. 2వ అంశ కీర్తి. అదే కావాలి మనకి. ఈ సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలి. ప్రొఫెషన్ పరంగా, నా వృత్తి పరంగా డబ్బు సంపాదించడానికి నేను చేసినటువంటి వృత్తి, నా ప్రొఫెషన్లో నేను సక్సెస్ అయిన తర్వాత 2వది ఫ్యామిలీ గోల్ రీచ్ అవ్వాలి, తర్వాత సోషల్ గోల్ చేయాలి, తర్వాత రిలీజియస్ గోల్ చేయాలి. ఇవి 4 కూడా మనిషి తన జీవితంలో పెంపొందించుకోవాల్సిన లక్షణాలు. కాబట్టి ధనం కాంక్ష తీరింది కాబట్టి ఇంకా సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలని నేను రాజకీయాల్లోకి వచ్చాను తప్ప అందరూ ఆరుమాటల మధ్య, పూల పాన్పుల మధ్య, తప్పెట్లు డోళ్ళ మధ్య, పూర్ణ కుంభాల మధ్య ఊరేగించడానికి రాలేదని చెప్పడానికే నేను ప్రతి ఒక్క సందర్భంలో కూడా నా రాజకీయ జీవితంలో దండలు లేదా శాలువాలు అన్నింటినీ కూడా త్యజించడం జరిగింది. రాజకీయాల్లోకి వచ్చిన కొత్తల్లో ప్రతి ఒక్కరు ఊరేగించాలని, అవుట్లు కల్పించుకోవాలని ఉంటుందేమో, కానీ నేను వచ్చిన విధానం కావలికి కొంత సేవ చేయాలని ఆలోచనతో వచ్చిన తప్ప వేరే ఉద్దేశంతో రాలేదనే విషయాన్ని తెలియజేస్తున్నాను. దేవుడు నాకు ఎంతో కొంత శక్తిని ఇచ్చాడు. ఆ దేవుడు ఇచ్చిన శక్తిని సద్వినియోగం చేసుకున్నాం. ఆర్థికంగా ఎనలేని లేకపోయినా నా కుటుంబాన్ని, నా బిడ్డలు నాకంటే తెలివి వాళ్ళు పుట్టారు కాబట్టి నేను, నా భార్య ఉన్నంతకాలం నాకుండే సంపద చాలు, నా బిడ్డలు సంపాదించుకోవాలని నమ్మకం నాకుంది కాబట్టి నేను వాళ్ళ కోసం కాదు నా కోసమే జీవించాలనుకున్నటువంటి విధానంలో ఈరోజు నేను కీర్తికి వచ్చాను. ఈ కీర్తి అనేది పూలతో రాదు, తప్పిట్లలో రాదు.
నా ఆత్మ సంతృప్తి. ఎక్కడైనా 10 మంది జీవితాన్ని మార్చగలిగినా, 10 మంది పేదవాళ్ళకి న్యాయం చేయగలిగినా, ఈ సమాజానికి ఎంతో కొంత న్యాయం చేయగలిగితే నా ఆత్మ సంతృప్తి నాకు తృప్తినిస్తుంది తప్ప అంగు ఆర్భాటాల మధ్య తృప్తినివ్వదనేటువంటి విషయాన్ని నమ్మిన వ్యక్తిని కాబట్టి దయించి నేను తిరస్కరించడం జరిగింది. దాన్ని అన్నిదా భావించొద్దని కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కారణం ఇది వ్యసనం, ఈ పొగడతో, ఈ జేజేలు ఒక్కసారి మన శరీరాన్ని అనుకుంటే రేపటి రోజు నుంచి ఎవరు దండం పెట్టలేదా, ఎవరు ఇంకా పొగడలేదని ఈ చెవులు, ముక్కులు, కళ్ళు ఎదురు చూస్తుంటాయి. అవి రాకుండా ఉండాలంటే ఎప్పుడు కూడా నేల మీద నడవాలి. మనం ఎక్కడ పుట్టామో అక్కడికే పోతాం. పోయే ప్లేస్ నేల, ఆ నేల మీద నడవాలనేటువంటి నమ్మకం కలిగిన వ్యక్తిని కాబట్టి వీటన్నింటినీ కూడా త్యజించడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తున్నా. ఎంతోమంది కావలి పాలకులకు వచ్చారు, కానీ కావలి అభివృద్ధి జరిగింది ఇద్దరు వ్యక్తుల వల్ల. ఒకటి దొడ్ల రామచంద్రారెడ్డి గారు కావాలని ఎడ్యుకేషన్ అప్పుగా పెట్టి జవహర్ భారతి కాలేజీని స్థాపించి కొన్ని వేల మంది, దాదాపు లక్షల మంది విద్యార్థులకు జ్ఞానాన్ని నేర్పిన జవహర్ భారతి కళాశాల వల్ల ఈరోజు కావలి పట్టణం పెరిగింది. 2, కావలిలో వ్యాపారస్తులుగా ఉన్న వ్యాపారస్తులందరూ కూడా ఈ ప్రాంతానికి సరిపోయే వ్యాపారం కంటే కూడా రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాలకు సరిపోయేంత వ్యాపారాన్ని ఇక్కడ పెంపొందించి కొన్ని వందల మందికి జీవనోపాధి ఇచ్చి ఈరోజు కావలి అభివృద్ధి కోరుకున్న వ్యక్తులు కావలి వర్తక సంఘాలు. దీనికి తోడు మేము కూడా ఈ ప్రాంతానికి ఏదో ఒకటి చేయాలి. ఆ చేయాలనే తలంపులోనే మన ప్రాంతం వ్యవసాయ ప్రాంతం. ఇప్పటికి కూడా మన కావలి నియోజకవర్గం డెల్టాగా దగత్తి మండలం, అల్లూరు మండలం మాత్రమే ఈరోజు డెల్టాగా ఉన్నాయి. 2 కార్లు పంటలు పండేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈరోజు కూడా కావలి కానీ, రూరల్ మండలం కానీ, లేదంటే బొగ్గోలు మండలం కానీ, లేదంటే అల్లూరు మండలాలు ఇప్పుడు కూడా ఐడి కింద ఉన్నాయి, ఇరిగేషన్ డ్రై కింద ఉన్నాయి. ఎంత దురదృష్టం అంటే సోమశిల డ్యామ్ కట్టారు. ఈ డ్యామ్ ద్వారా కావలి నీళ్ళు, కావలి కాలువను ఏర్పాటు చేశారు, పేరుకు కావలి కాలువ. కానీ ఈరోజు కావలికి సఫిషియెంట్గా నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి లేనటువంటి ధైర్యమైనటువంటి పరిస్థితుల్లో రైతు ఉన్నాడు. ఇప్పుడు కూడా రైతు ఏ వర్షాల మీదనో లేదంటే ఏ తుఫాను కోసం ఎదురు చూసే పరిస్థితి తప్ప మన పైన మనకు ఒక డ్యామ్ ఉంది, ఆ డ్యామ్లో నీళ్లు ఉన్నాయి. మనకి ఎట్టి పరిస్థితుల్లో వర్షాలు కురిసినా కురవకపోయినా మనం పంట పండించుకున్నటువంటి ధైర్యం లేనటువంటి దీనస్థితిలో ఈరోజు కావలి రైతులు ఉన్నారు. దీనికి పాలకుల యొక్క నిర్లక్ష్యం, ఈ కావలిని పరిపాలించిన నాయకుల యొక్క స్వార్థం, ఎక్కడ ప్రజలు చైతన్యంగా ఉండకూడదన్న ఆలోచనతో అనాలోచిత ఆలోచనలతో చేసినటువంటి వైన వల్లే కావలి ఈరోజు కూడా వెనకబడింది. ఎక్కడున్నటువంటి కావలి ట్రంక్ రోడ్డు మొదలుకొని ఒక్కసారి ఆలోచించండి. తెట్టు దగ్గర నుంచి ఒంగోలు సైడ్ పోతే రోడ్డుకి 2 వైపులా ఏదో ఒక చిన్న ఇండస్ట్రీ అన్నా వస్తుంది. లేదంటే సున్నపట్టి దగ్గర నుంచి ఒంగోలు, నెల్లూరు దగ్గర పట్టి ఎన్నో ఇండస్ట్రీస్ కనిపిస్తాయి. కానీ కావలి బోర్డర్లో ఇండస్ట్రీస్ లేవు. ఇండస్ట్రీస్ వ్యవస్థను పెంచాల. ఎందుకంటే పాలకులకి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు చైతన్య పరుషులు అయితే ఈ చైతన్యం తీసుకొస్తే వీళ్ళ వల్ల మనకి రాజకీయ ఇబ్బందులు ఎదురవుతాయనే ఆలోచనతో ఎప్పటి నుంచో జరిగినటువంటి అనాచరిక చర్య వల్లే ఈరోజు కావలి వెనకబడటానికి కారణం. మీ అందరూ కూడా ఒకటే చెప్తున్నా, సోమశిల డ్యామ్ 1978లో నామకరణం చేసిన నాడు కావలికి నెల్లూరు జిల్లాలో ఆయకట్టు జరిగింది. అప్పటికి నెల్లూరు, మూలాపేట, మాగుంటి లేఅవుట్, హరినాథపురం, బాలాజీ నగర్ ఇట్లా మొత్తం లెక్కేసుకుంటే అవన్నీ కూడా వ్యవసాయదారు పంట పొలాలు. ఆ రోజు ఏర్పరిచినటువంటి ఆయకట్టు ఇప్పటికి కూడా అదే ఆయకట్టుగా ఉంది. అవన్నీ ఇల్లు అయిపోయినాయి, నగరం అయిపోయింది. ఈరోజు కృష్ణపట్నం పోర్ట్ వచ్చింది, ఆక్వా రంగం వచ్చింది, చేపల చెరువులు వచ్చినాయి, ఇండస్ట్రీలు వచ్చాయి. అన్నీ వచ్చినా ఈరోజు నెల్లూరు జిల్లా పాలకుల యొక్క పెత్తందారి వ్యవస్థలో మన ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ముందు చూపు లేని కారణాల సోమశిల నీళ్లు పేరుతో ఈరోజు కూడా జల దోపిడీ చేస్తున్నారు ఆ పాలకులు. అంటే వాళ్ళు ఇప్పుడు కూడా సోమశిల డ్యాంలో నీళ్లు పంచుకునేటప్పుడు ఇప్పుడు కూడా 2,20,000 ఎకరాలు ఆయకట్టు అని చెప్పి 22 TMC తీసుకుపోతున్నారు. వాళ్ళేమో 2 పంటలకు నీళ్లు ఎత్తుకుపోతే సముద్ర పాలు అవుతున్నాయి. ఎందుకంటే వాళ్ళకి నీళ్లు కావాల్సిన నీళ్ళ కంటే ఎక్కువ నీళ్లు డ్రై అయిపోతుంది. హక్కుదారులైన మనమేమో వాళ్ళు ఇస్తే తప్ప తీసుకెళ్లే స్థితిలో ఉన్నారు. అందువల్ల ఈరోజు మన ప్రాంతంలో పంటలు పండాలంటే ఈ రైతులు ఫర్టిలైజర్స్లు కానీ, పెస్టిసైడ్లు కానీ స్టాకులు పెట్టాలంటే వర్షాలు, తుఫాను మీద ఆధారపడితే తప్ప స్టాక్
పెట్టలేనటువంటి స్థితిలో మీరున్నారు. వీటంతటికి కారణం ఒకదానికి ఒకదానికి చైన్ లింక్. అదే ఈ ప్రాంతం రెండు పంటల ప్రాంతంగా వర్ధిల్లితే, ఇది డెల్టా ప్రాంతంగా ఉంటే ఈ రోజు కావల్లో ఉన్న ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్ వాళ్ళు, అదేవిధంగా విత్తనదారులు అందరూ కూడా ఈ రోజు వ్యాపారం సుభిక్షంగా ఉంటుంది. తప్పకుండా నేను రాబోయే 2 సంవత్సరాల్లోనే కావలి నియోజకవర్గంలో అల్లూరు చదివేసి ఎలా డెల్టా ప్రాంతంగా ఉందో తప్పకుండా రూరల్ మండలాన్ని, అదేవిధంగా భోగోలు మండలాన్ని, జలదంక మండలాన్ని కూడా పోరాడైన ఆయుకట్టు కింద, మాగాన్ని ఆయుకట్టు కింద తెచ్చి ఈ రోజు రుద్దురుకోట కూడా నీళ్లు రాలేని స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా ఒక రైతు బిడ్డగా సేవ చేయాలని ఒక ఆలోచనతో వచ్చాను. కాబట్టి అంత ధైర్యంగా కూడా అంతేకాదు, ఈ ప్రాంతాన్ని ఇండస్ట్రియల్గా అభివృద్ధి చేయాలి. చాలా మంది మన ప్రాంతంలో చదువుకున్నటువంటి వాళ్ళు ఈరోజు జీవనోపాధి లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు అదృష్టం కొద్దీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రిగా 2019 వరకు ఉన్న టైంలోనే ఎయిర్పోర్ట్ వచ్చింది. రామాయపట్నం శంకుస్థాపన చేశాడు, జబోదన్ హార్బర్కి శంకుస్థాపన చేశాడు. ఈ 3 కానీ పూర్తయి ఈ ప్రాంతం వస్తే ఒక పక్కన రైతులు 2 పంటలు పండిస్తూ రైతులు ఆనందంగా ఉంటారు, రెండో పక్కన ఇండస్ట్రియల్ ప్రగతి జరిగి ఈ ప్రాంతంలో ఉన్న యువకులందరికీ కూడా జీవనోపాధి రాబోతుంది. కావలి కనకపట్టణం కాబోతుంది. కావలిని కరప్షన్ పట్టణంగా చేసిన వైసీపీ ప్రభుత్వానికి దీటుగా కాదు, ఇది కరప్షన్ పట్టణం కాదు, కావలి కనకపట్టణం అని చెప్పి ప్రూఫ్ చేసేదానికి ఈరోజు మనందరం కూడా ముందుకు నడవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే మీరు పెస్టిసైడ్ ఫెర్టిలైజర్స్ అందరూ కూడా చెప్తున్నా. ఈరోజు విత్తన సంస్థలు ఉన్నాయి. ఈరోజు 1, 2 సంస్థలు గుత్తాధిపత్యంలో ఉన్నాయి. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఇలిటరేట్గా ఉన్నటువంటి రైతు దగ్గర నుంచి లిటరేచర్ ఉన్న లిటరేచర్